భీముడు మొదటి కొడుకు ఒక రాక్షసుడని తెలుసా? లకేయులు తగలబడిన తర్వాత కుంతిదేవిని తీసుకొని పంచపాండవులు అడవిలోకి వెళ్తారు. ఒక రోజు రాత్రిన అందరూ నిద్రిస్తున్నప్పుడు భీముడిని కాపలాగా ఉండమని పెడతారు. మనుషులు రక్తపు వాసన రావడంతో హిడింబుడు అనే ఒక రాక్షసుడికి వీళ్ళని తినాలనిపిస్తుంది. అందుకని హిడింబుడు చెల్లెలైన హిడింబిని వీళ్ళని తీసుకురమ్మని పంపిస్తాడు. భీముడిని చూసిన హిడింబి తనతో ప్రేమలో పడుతుంది. భీముడి దగ్గరికి వెళ్లి తన అన్నయ్య హిడింబుడు వీళ్ళందరినీ తినాలనుకుంటున్నాడు అని, అలాగే హిడింబి భీముడిని వివాహం చేసుకోవాలనుకుంటుందని చెప్తాది. ఎంతసేపైనా హిడింబి తిరిగి రాకపోవడంతో హిడింబుడు ఏమైంది అని చూడ్డానికి వస్తాడు. హిడింబి భీముడు మాట్లాడుకోవడం చూసి కోపంతో భీముడు పైకి యుద్ధంకి వెళ్తాడు. ఎగిసెగిసిపడిన కోడి ఆహారమైనట్టు భీముడి చేతిలో చస్తాడు. ఆ తర్వాత హిడింబిని కూడా చంపడానికి సిద్ధమవుతుండగా కుంతిదేవి అడ్డుపడి భీముడితో హిడింబిని వివాహం చేసుకోమని చెప్తుంది. భీముడికి హిడింబికి వివాహం జరుగుతుంది. ఒక సంవత్సరంలోనే ఘటోత్కచుడు అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఘటోత్కచుడు అనగానే మీకు గుర్తొచ్చే సినిమా పేరేంటో కింద కామెంట్ చేయండి.